వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిరీస్. ఈ రోజు మనము ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి యూఎస్ఏకి ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నారు. కాకపోతే మీకు ఆ వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎట్లుంటుందో తెలియదు. అక్కడికి వెళ్ళిందో మన బడ్జెట్లో వచ్చే హోటల్స్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. మన నాలుగుకి రుచిగా అనిపించే తెలుగు ఫుడ్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అక్కడ ఉన్న హిడెన్ జమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. వెళ్ళాలని ఒక ఆశ మాత్రం ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వీటన్నిటి గురించి మంచి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని మనం ట్రిప్ ప్లానర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఎలా వెళ్ళాలి, ఆ వీసాని ఆ ఇమిగ్రేషన్ ఎలా క్రాక్ చేయాలి, మంచిగా అక్కడ ఎక్కడ ఉండాలి, ఆ అన్ని ఏర్పాట్లు మన కోసం ఆ ట్రిప్ ప్లానర్ చేసి దగ్గరుండి ఇండియాలో ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ ఇండియాలో ల్యాండ్ అయ్యేంత వరకు వాళ్ళు మన బాధ్యత తీసుకుంటారు. ఇలా అని నువ్వు ఒక యాప్ని తయారు చేసావు. ఆ యాప్ని ప్రపంచం వాడేలాగా చేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు నీకు ఒక సర్వర్ కావాలి, ఒక డేటాబేస్ కావాలి, నీ కస్టమర్స్ ఒక డేటా స్టోర్ చేసుకోవాలి, నీకు సెక్యూరిటీ కావాలి, నీ యొక్క యాప్ని ఎవరు హ్యాక్ చేయకుండా క్రాక్ చేయకుండా. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఈ సర్వర్స్, డేటాబేస్, సెక్యూరిటీ ఇవన్నీ నువ్వు తెలుసుకొని సొంతంగా సెటప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నువ్వేం చేస్తావు? అప్పుడు ఏడబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్తావు. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటిది? ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. నీకు కావాల్సిన సర్వర్స్, డేటాబేసెస్, సెక్యూరిటీ, నీకు కావాల్సిన అన్ని ఒకటే దగ్గర వాళ్ళే 24/7 మేనేజ్ చేస్తూ నీకు అందుబాటులో ఉంటూ నీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని ఇస్తారనమాట. This is what is known as AWS. AWS అనగా it's a cloud platform which provides you all the services that are required for IT developers and companies. This is AWS. AWS అంటే ఒక ట్రిప్ ప్లానర్ లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము EC2 అంటే ఏంటో తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.